హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిస్కా కల్లెంపూడి. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. హస్బెండ్స్ పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి ఈవినింగ్ ఇలా హెల్తీగా అండ్ టేస్టీగా పెసరట్టు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇది పంటపప్పు అండి. ఒక గంట ముందు నానబెట్టి నేను పక్కన పెట్టుకున్నాను. దీంతోపాటు కొంచెం బియ్యం పిండి లేనట్లయితే బియ్యం కొంచెం నానబెట్టి అవి కూడా పక్కన పెట్టుకున్నాను. నేను బియ్యము కొంచెం బియ్యం అయితే సరిపోతుంది. పెసరపప్పు కలిపి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఏమొచ్చి అల్లము తరుగు, ఇదన్నీ కూడా పక్కన కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ రుబ్బేసిన తర్వాత ఇంట్లోని చిన్నపిల్లలు ఎవరైనా తినని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసమని చెప్పి నేను మా పాప తిందండి కారము, అందుకని చెప్పేసి కొంచెం రుబ్బు తీసి పక్కన పెట్టుకొని అందులో కొంచెం బెల్లం వేసి ఉంచానండి. తర్వాత పెద్దవాళ్ళకి పక్కన కలిపి పెట్టుకున్నాను కదా, అందులో క్యారెట్ తురుము, తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి బాగా కలిపేశాను. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే క్యారెట్ తినరు, హస్బెండ్స్ కూడా క్యారెట్ బీట్రూట్ తినరండి. అలాంటప్పుడు ఇలా మనం తురిమేసి చేసి అట్లు అటు వేసి పెట్టామనుకోండి, వాళ్ళకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. స్కిప్ చేయడానికి వీలుండదు అనమాట. వాళ్ళకి ఈవినింగ్ వచ్చే టైంకి అలా పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ నేను మా పాపకి వేసేసానండి, ఎందుకంటే మళ్ళీ అట్లు వేస్తే కారం ఉంటుంది కదా, బెల్లం పట్టు వేసి పెట్టేశాను పాప కోసం అని చెప్పేసి. ఇలా చిన్నపిల్లలు అంతా తినకపోయినా ఒక చిన్న ముక్క ఏం తింటారు కదా, మనం తినే టైంకి నాకు కావాలని వస్తారు. అలాగని కారంతో పెట్టలేం, వాళ్ళకి తింటే మండిపోతుంది. ఇలా చేసి పెట్టామనుకోండి మనతో పాటు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్నపిల్లలు వాళ్ళు తినేదేం ఉండదు, కానీ కాకపోతే ఆతృత పడుతూ ఉంటారు, కావాలి మమ్మీ అమ్మ అనేసి. అయితే ఈ లోపు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు మనం కలిపి పెట్టుకున్నాం కదండి, అవి ఒక్కొక్కటిగా అట్లు వేసేసుకుందాము. పల్చగా వేయండి, ఎందుకంటే మీకు తెలుసు ఇది దళసరిగా వేసి పెట్టేసాం అనుకోండి మనము, వాళ్ళు పిల్లలు ఇష్టపడరు. ఎందుకంటే ఇష్టపడరు, అమ్మో ఇంత అట్టు తినాలా నేను అని చెప్పేసి వాళ్ళు అసలు తిన్నని చెప్పి వదిలేస్తూ ఉంటారు. అదే చిన్న పల్చగా వేసి పెట్టామనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వాళ్ళు తినను అనడానికి లేదనమాట. పెసరపప్పు అనేది చాలా హెల్దీ అండి. ఇది చాలా కిరాణా షాప్లో కూడా ఈ పెసలు అవైలబుల్గా దొరుకుతాయండి. మా పంటపప్పు అనమాట, మేము సంవత్సరం అంతా స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. అప్పుడప్పుడు నేను ఇలా చేస్తూ ఉంటాను పిల్లల కోసం, చాలా హెల్దీగాను. చూసారా మనకి అట్లు రెడీ అయిపోయాయి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి.